బ్రేకింగ్ లో చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. ఏపీ హైకోర్టు వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది. వంశీకి వెంటనే వైద్య సహాయం అందించాలని ఆదేశించింది. ఆయుష్ ఆసుపత్రిలో వంశీని చేర్పించి వైద్యం అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. మరి కాసేపట్లో వంశీని ఆసుపత్రికి తరలిస్తారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. ఏపీ హైకోర్టు వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది. వంశీకి వెంటనే వైద్యం అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఎట్టకేలకు వంశీకి బెయిల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వంశీకి సంబంధించి ఆసుపత్రిలో చేర్పించాలని ఇంకా ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది? ఆ ఆదేశాల్లో ఏ వివరాలు ఉన్నాయి? అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే గన్నవరం మాజీ ఎమ్మెల్యే అట్లాగే వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి వల్లభనేని వంశీ గత కొంతకాలంలో కూడా విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ కేసులో మనం చూసినట్లయితే నూజివీడు కోర్టుకు సంబంధించి అంటే అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో వంశీ చేసినటువంటి అంటే ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. అయితే పంపిణీ చేసినటువంటి ఇళ్ల పట్టాలు పూర్తిగా నకిలీ ఇళ్ల పట్టాలు అని చెప్పి కూడా అప్పట్లో దీన్ని ఇష్యూ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ వంశీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేరడం 2019లో వైఎస్ఆర్సీపీ ఏపీలో అధికారంలో రావడంతో అతను వైఎస్ఆర్సీపీలోకి మారడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతను వైఎస్ఆర్సీపీలోకి రావడం అని ఈ కేసుని ఎక్కుపెట్టడం జరిగింది. అయితే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇదే కేసు వల్ల రీఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో హనుమాన్ జంక్షన్ పోలీసులు దీంట్లో ఒక పీటీ వారెంట్ తీసుకొని నూజివీడు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కోణంలోనే ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీని పోలీసులు అధికారులు తీసుకోవడం అట్లాగే కోర్టు రిమాండ్ విధించడం ఇవన్నీ కూడా గతంలో జరిగింది మనం చూసాము. దీనికి సంబంధించి వంశీ గత కొంతకాలంగా కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా అంటే కస్టడీ తీసుకోవడం జరిగింది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కూడా చేశారు. ఈ మధ్యలో వంశీ కూడా హెల్త్ ఇష్యూ అవ్వడం ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సంబంధించి మనం చూసినట్లయితే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ స్పందించినటువంటి ఏపీ హైకోర్టు వెంటనే అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.